రెయిన్ వాటర్ ట్యాంక్ వాటర్ ఓవర్ఫ్లో రూప్పై వాటర్ నిలబడి ఎక్కువసార్లు ఆ విధంగా జరిగితే ఆ స్లాబ్ కింద భాగం వలయాలు ఏర్పడుతుంది. ఆ నీటి బిందువుల ఊట ఫ్యాన్ కనెక్టెడ్ రాడ్ ద్వారా బేరింగ్ రూపులో నుంచి వాటర్ లీకేజ్ వలన ఫ్యాన్లోకి ప్రవేశించి బేరింగ్ స్ట్రకప్ అవుతుంది. కాజెస్: ఫ్యాన్ రన్నింగ్ కాదు, ఆఫ్ అయిపోతుంది. సాధారణంగా ఫ్యాన్లో 2 బేరింగ్స్ ఉంటాయి. ఒకటి అప్ బేరింగు, 2 డౌన్ బేరింగు. వాటరు అప్ బేరింగ్లోకి ప్రవేశించి కొంతకాలం తర్వాత తుప్పుపడుతుంది, ఎందుకంటే ఫ్యాన్ ఆఫ్లో ఉంటుంది కాబట్టి. దాన్ని కూడా మీరు చూసుకోకుండా ఉంటే ఇంకొంతకాలానికి ఈ వైండింగ్ కాయిల్లో స్టార్టింగ్ కాయిలు, రన్నింగ్ కాయిలు షార్ట్ సర్క్యూట్ జరిగి కాలిపోవడానికి జరుగుతుంది. రూప్ పైన చూడండి, పై భాగంలో రెడ్ మార్క్ దగ్గర ఫ్యాన్ పాయింట్. ఈ ఫ్యాన్ పాయింట్లో నుంచి వాటర్ డ్రాప్స్ అనేది ఈ యొక్క కనెక్టర్ రాడ్ ద్వారా ఫ్యాన్ బేరింగ్లోకి ఫ్యాన్లోకి ఎంటర్ అయింది. ఈ ఫ్యాన్ పై భాగం ఇప్పడానికి 3 బోల్ట్స్ ఉంటాయి, దాన్ని ఇప్పడం జరుగుతుంది. నీటి వలయాలు ఏర్పడిందంటే వాటర్ స్టోరేజ్ పై భాగంలో ఉన్నది అని అర్థం. ఇక్కడ పైన చూడండి, ఇక్కడ రౌండ్ మార్కింగ్కి పైన వాటరు నిలబడింది అని అర్థం. ఇప్పుడు ఈ యొక్క బొమ్మల్లో మీరు చూడండి, ఫ్యాన్కి పై భాగంలో మెయిన్ 3 బోల్ట్స్ ఉంటాయి. ఆ 3 బోల్ట్స్ కానీ మీరు ఓపెన్ చేయాల్సి వస్తుంది. మరి ఈ బోల్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ డ్రాప్స్ లీకేజ్ ఏ విధంగా లోపల ఎంటర్ అవుతుందో మనకు తెలుస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఫ్యాన్ అనేది మనం యంత్రాన్ని ఎందుకు స్ట్రక్ అయిపోయింది, తిరగని కూడా బ్రేక్ అంటే ఫ్యాన్ యొక్క పై రాడ్ పట్టుకుని కూడా తిరగకుండా ఆగిపోయింది అంటే లోపల ఖచ్చితంగా బేరింగ్స్లో తుప్పు అనే పదార్థం ఉంది అని అర్థం. మరి తుప్పు గురించి మీకు కొంత విషయం మనం ఈరోజు తెలుసుకోగలుగుతాం. ఇనుము యొక్క ఆక్సీకరణ ఫలితమే రస్ట్, తుప్పు. పట్టడానికి ఒక సాధారణ కారణము నీటిలో దీర్ఘకాలికముగా గురి కావడం. ఉక్కుతో సహా ఇనుము కలిసిన ఏదైనా లోహము నీటితో ఆక్సిజన్ అణువులతో బంధిస్తుంది. ఇది ఐరన్ ఆక్సైడ్ పొరను సృష్టిస్తుంది. దీనిని రస్ట్ అని పిలుస్తారు. సింగిల్ రో బాల్ బేరింగ్ పార్ట్స్. సాధారణంగా ప్రతి ఫ్యాన్కి 2 బేరింగ్స్ ఉంటాయి. ఆ బేరింగ్స్ అవుటర్ అంటే పై భాగంలో ఉన్న ఒక బేరింగ్ ఉంటుంది, కింద భాగం బేరింగ్ ఉంటుంది. బేరింగ్ పార్ట్ లోపల ఉన్న భాగాల గురించి మనం తెలుసుకుందాం. ఈ బేరింగ్లో ఒకటి అవుటర్ రింగ్ బాల్ రేస్ స్టీల్తో ఉంటుంది. ఈ అంటే బేరింగ్ పై భాగంలో ఉన్న పార్ట్ని అవుటర్ రింగ్ అని అంటారు. బాల్ అనేది ఈ యొక్క లోపల భాగంలో గ్రూలో రొటేషన్ అవుతుంది. ఇది ఇరిగిపోవడం, పగిలిపోవడం జరుగుతుంది. ఇన్నర్ రింగ్ బాల్ రేస్ బేరింగ్ మధ్య భాగంలో ఉన్న పార్ట్ని ఇన్నర్ రింగ్ అని అంటారు. దీనికి అధిక బరువు కానీ అధిక ప్రెషర్ కానీ పడినప్పుడు క్రాక్స్ కానీ పగిలిపోవడం కానీ అరిగిపోవడం కానీ ఈ యొక్క ఇన్నర్ రింగ్లో జరుగుతుంది. ఈ ఇన్నర్ రింగ్కి అవుట్ రింగ్కి మధ్యలో బాల్ రన్ అవుతూ ఉంటుంది, అందుకని బాల్ రేస్ అని దీన్ని పిలుస్తూ ఉంటారు. అసలు సబ్జెక్టు కేజ్ షోల్డర్స్ క్యాప్స్. ఇది 2 ప్లేట్స్ లాగా కరవ్స్ షేప్లో ఉండి మధ్యలో బాల్ ఉండి ఆ 2 కరవ్స్ ప్లేట్లు కలుపుతూ రివీట్ చేయబడి ఉంటుంది. అంటే ఈ బాల్ దాని మధ్యలో రొటేషన్ అవుతుంది అన్నమాట. దీన్ని బట్టి మీకు బాగా ఏం అర్థమవుతుందిరా అంటే పై భాగంలో వచ్చి మీకు అవుటర్ రింగ్ ఉంటే, కింద భాగంలో వచ్చి ఇన్నర్ రింగ్ ఉంటే, సైడ్స్ లెఫ్ట్ సైడ్స్ రైట్ సైడు 2 వైపులా ఈ యొక్క కేజ్ షోల్డర్ క్యాప్స్ ఆ బాల్ని పట్టు పెట్టుకొని మరి బేరింగు రొటేషన్ అవుతుంది. బేరింగ్లో ఈ బాల్ రొటేషన్ని బాల్ రేస్ అని మీకు గతంలో మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను. మరి అసలు సబ్జెక్టు నేను ఇక్కడ ఈ యొక్క
కేస్ సంబంధించిన షోల్డర్ రింగ్ని ఒక పర్స్పెక్టివ్ సబ్జెక్ట్లో వేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఇక్కడ పక్కన పేపర్లో నేను డ్రా చేశాను. ఇది డ్రాయింగ్ హైయర్ ఎగ్జామినేషన్ రాసే పిల్లలకి, డ్రాయింగ్ లోయర్ టెక్నికల్ డ్రాయింగ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి పర్స్పెక్టివ్ సబ్జెక్ట్ ద్వారా మెకానికల్ డ్రాయింగ్ అని మనం దీన్ని చక్కగా ఎలా చూడొచ్చు అనే దీనిలో చాలా చక్కగా దాన్ని డిజైన్ చేసి దాన్ని వేయడం జరిగింది. ఇప్పుడు దానితో కూడా అదే కేసుకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 కేసులు ఉండాలి కాబట్టి దాన్ని కూడా డ్రా అనేది నెక్స్ట్ మీరు పోగపోగా ఆ సబ్జెక్ట్ మీరు చూస్తారన్నమాట. కాబట్టి మీరు చూస్తూ ఉండండి నా ఛానల్ శోభన్ కుమార్. నేను కంప్లీట్గా టోటల్గా అన్నీ కూడా రియల్ కాన్సెప్ట్ మీద నేను మీకు ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ చేస్తున్నాను. దీన్ని సైన్స్ ఫేర్ దీంట్లో ప్రాజెక్ట్ కింద దీన్ని తీసుకోవచ్చు. అంటే ఫ్యాన్లో వాటర్ వచ్చినప్పుడు ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది అనేది కాన్సెప్ట్ అనమాట. 4th బాల్స్ రౌండ్ షేప్లో ఉండి అవుటరు ఇన్నర్ రింగ్ మధ్యలో ఉండి లెఫ్ట్ రైట్ సైడు కేజ్ షోల్డర్స్ క్యాప్ పట్టి రివిట్ చేయబడి దాని మధ్యలో రొటేషన్ అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ బాల్స్ అరిగిపోవడము, పగిలిపోవడము, రస్ట్ పడడం కూడా జరుగుతుంది. బేరింగ్స్లోంచి బయటకు కూడా వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి దీనికి ఈ యొక్క బేరింగ్స్కే గ్రీస్ కానీ తర్వాత నెక్స్ట్ ఆయిల్ కానీ మెకానిక్లు అప్లై చేస్తారు. వాటర్ లీకేజీలో ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది కేజ్ షోల్డర్స్ క్యాప్స్. అవుటర్ రింగు ఇన్నర్ రింగు గేజ్లో కొద్ది థిక్నెస్ ఉంటుంది. బాల్ ఎక్కువ థిక్నెస్ ఉంటుంది. కానీ కేజ్ షోల్డర్స్ మాత్రం ఈ మూడిటి కన్నా తక్కువ గేజ్లో ఉంటుంది. మరి తుప్పు అనేది కేజ్ షోల్డర్కి పడుతుంది. ఈ యొక్క బేరింగ్కి పై భాగంలో కవర్ అయిన దాన్ని అవుటర్ రింగ్, ఇది స్టీల్తో ఉంటుంది. బేరింగ్స్ మీద ప్రెషర్ పడినప్పుడు పగిలిపోవడము ప్లస్ అరిగిపోవడం ఈ 2 మాత్రం జరుగుతుంది. ఈ అవుటర్ రింగ్కి లోపల భాగంలో ఉన్న దాన్ని ఇన్నర్ రింగ్ అంటారు. ఈ ఇన్నర్ రింగ్ కూడా ఇరిగిపోవడం కానీ పగిలిపోవడం కానీ అరిగిపోవడం కానీ జరుగుతుంది. ఈ యొక్క అవుటర్ రింగ్కి ఇన్నర్ రింగ్కి మధ్యలో ఉన్నదాన్ని షోల్డర్ కేజెస్ క్యాప్స్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉండి 2 కలిపి రివిట్ చేయబడి ఉంటుంది. దీని మధ్యలో బాల్ రొటేషన్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఈ యొక్క బేరింగ్లో వాటర్ కానీ ఏదైనా జరిగితే మొట్టమొదటిసారిగా కేజ్ రింగ్కే డ్యామేజ్ అవుతుంది. ఒకవైపు ఆర్ట్ మెకానికల్ డిజైనింగ్ మీకు చూపిస్తున్నాను. మరోవైపు ఫ్యాను పై పార్ట్ని ఓపెన్ చేస్తున్నాం. ఫ్యాన్ పై పార్ట్ ఓపెన్ చేసే సమయంలో ఆ వైర్ని మన లోపలికి ఏ విధంగా అనేది మనం తీయాలనేది మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఈ విధంగా ఆ పైన క్యాప్ని మనం వైర్ని తప్పించి దాన్ని ఆ పార్ట్ పై భాగం తీసినప్పుడు లోపల మనకు ఈ యొక్క వైండింగ్ అనే కోర్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ వైండింగ్ కోర్లో మీకు ఏంటంటే మామూలుగా రన్నింగ్ కాయిల్ అని స్టార్టింగ్ కాయిల్ అనేది మనం ఇప్పుడు ఇక్కడ ఈ బొమ్మలో చూస్తున్నాము. కాబట్టి ఆ వైర్ అనేది మనం ఏ విధంగా ఆ క్యాప్ నుంచి మనం తీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ప్లేట్ను కూడా దాన్ని తీసివేస్తాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది పైన కనిపించే బేరింగే అక్కడ అప్ బేరింగ్ అని అంటాం అనమాట. కాబట్టి మనకు వాటర్ అనేది లీకేజ్ అయినప్పుడు మొట్టమొదటిసారిగా ఆ వాటర్ లోపలికి ఎంటర్ అయ్యేది ఈ యొక్క బేరింగ్లోకే. కాబట్టి ఒక పక్క ఈ బేరింగ్ కాకుండా దీని కింద ఇంకొక బేరింగ్ ఉంటుంది. కాబట్టి మనం ఈ యొక్క పైన ఈ ఐటెంని ఒకసారి చెక్ చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని ఓపెన్ చేసుకున్నాము. తిరిగి మళ్ళీ అదే ప్లేస్లో అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ ఇచ్చి ఉంటాడు. కొన్నిటికేమో ఆ చివరిలో ఉన్న పార్ట్స్ ఇవ్వడు, కొన్నిటి ప్లెయిన్ ఇస్తాడు.
దీనికి మాత్రం ఏంటంటే ఇది ఉషా సంబంధించిన ఫ్యాన్కి ఈ టైప్ ఇచ్చాడనమాట. కాబట్టి మనం ఆ మెయిన్ సంబంధించిన స్క్రూస్ కరెక్ట్గా సెట్ అవుతుందా లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ బేరింగ్ని ఆల్రెడీ ఆయిల్తో కానీ బాగా క్లీన్ చేయడం జరిగింది. మరి బేరింగ్ బాగుందా లేదా అనేది మనం చూస్తున్నాము. కానీ బేరింగ్ అనేది మనం బాగా ఉందా లేదని చెక్ చేసే ముందు మరి కింద భాగం ఉన్న బేరింగ్ కూడా మనం ఇప్పుడు ఓపెన్ చేసామన్నమాట. మరి పైన బేరింగ్ని కింద ఉన్న బేరింగ్ రెండింటిని క్లీన్ చేసి ఆయిల్ అప్లై చేస్తే మనకు ఈ ఫ్యాన్ అనేది చాలా స్మూత్గా రొటేషన్ అయితే బేరింగ్ సెట్లు కూడా బాగున్నట్టు లెక్క అనమాట. కానీ ఈ సబ్జెక్ట్ ఇదంతా ఎందుకు మీకు చెప్తున్నాను అంటే మామూలుగా సాధారణంగా ఏం చేస్తారంటే ఈ బేరింగ్స్లో ఈ కేజ్ సంబంధించిన షోల్డర్స్ అనేది ఎప్పుడైతే మీకు తుప్పుకి అది మీకు దెబ్బతింటుందో అప్పుడు వాటిని వీళ్ళు ఏం చేస్తారంటే మెకానిక్స్ ఆయిల్ గ్రీస్ పూసేసేసి మనకు ఫ్యాన్స్ మన చేతికి ఇచ్చేస్తారు. అది ఒక 1 month 2 months తిరిగిన తర్వాత ఆటోమేటిక్ దాంట్లో లోపల సౌండ్స్ క్రియేట్ అయిపోయి ఆటోమేటిక్గా మళ్ళీ డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్యామేజ్కి పార్ట్ 1 అనే దీంట్లో కేజ్ షోల్డర్స్ అనేది లెఫ్ట్ సైడు రైట్ సైడు మీకు బిగించి అమర్చి ఉన్నాయి. ఇక్కడ మనకు ఈ యొక్క మెకానికల్ డ్రాయింగ్ అనే పేపర్ ద్వారా ఆ యొక్క కేజ్ షోల్డర్స్ని పర్స్పెక్టివ్ సబ్జెక్టులో డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అనే దీంతో పక్కన నేను డిజైన్ చేసి చూపిస్తున్నాను మీకు. కాబట్టి ఇక్కడ మనకు ఏదైనా సరే మిగతా వాటన్నిటికన్నా చాలా వీక్గా ఉండేది ఈ యొక్క కేజ్ షోల్డర్స్ మాత్రమే. కాబట్టి వాటర్ లీకేజ్ అయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మీకు రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. తుప్పు మీకు ఆల్రెడీ మీకు తుప్పులో ఉన్న ఐటమ్స్ అది స్టీల్ కాదు, ఏ యొక్క ఐరన్ సంబంధించిన మెటల్ ఏదైనా సరే ఖచ్చితంగా తుప్పు పడుతుంది. మరి దీంట్లో ఇన్నర్ రింగ్ కానీ అవుటర్ రింగ్ కానీ బాల్ కానీ కొద్దిగా ఎక్కువగా తిక్కు ఉంటుంది కాబట్టి అవి అంతగా అరగవు. కానీ ఇక్కడ ఈ ప్లేట్స్ వాటితో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ గేజ్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీకు ఈ యొక్క రస్ట్ అనేది దీనికి ఎఫెక్ట్ అవుతుంది. మరి ఇక్కడ రెస్ట్ ఎఫెక్ట్ కాకమునుపు కొత్త ఫ్యాన్కి ఎందుకు కాదు అని చెప్పానంటే ఈ యొక్క ఆయిల్ కానీ గ్రీస్ కానీ ప్రొటెక్షన్ చేస్తుంది కాబట్టి మరి ఇవి యొక్క ఫ్యాన్లో మామూలుగా ఏంటంటే 3 years 2 years వర్క్ పనిచేసిన ఫ్యాన్స్లో ఈ యొక్క ఆయిల్ సంబంధించిన గ్రీస్ కానీ ఈ రెండు కూడా డ్రై అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే డ్రై అయిపోతుందో ఆటోమేటిక్గా పైనుంచి పైపు ద్వారా లోపలికి ఎంటర్ అయ్యి ఈ యొక్క బేరింగ్లోకి ఎంటర్ అయిన వాటరు నెమ్మదిగా ఈ కేజ్ షోల్డర్స్ అబ్జర్వ్ చేసుకొని రస్ట్ ఫామ్ చేసి తర్వాత అక్కడి నుంచి నెమ్మదిగా అరిగిన చిన్న పీసులుగా చిన్న ముక్కలుగా పగిలి ఆ యొక్క బాల్స్ మధ్యలో ఇవి రొటేషన్ వస్తూ డస్ట్గా ఫామ్ అయ్యి చివరికి డ్యామేజ్ అయ్యి ఆ యొక్క బేరింగ్ పూర్తి బాల్స్ అరగడానికి శబ్దం రావడానికి కారణంగా ఈ యొక్క కేజ్ షోల్డర్సే మెయిన్ కారణం అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు వైండింగ్ చేసే సమయంలో ఈ యొక్క 2 బేరింగ్స్లో ఒక బేరింగ్ పూర్తిగా డ్యామేజ్ అయితే రెండో బేరింగు బాగుందిరా అంటే వాటిని ఒకదానికి మాత్రం గ్రీస్ పూసేసి రెండో బేరింగ్కి కొత్త బేరింగ్స్ని వీళ్ళు అమరుస్తారు. కానీ కొన్ని రోజులైన తర్వాత కొత్త బేరింగు లైఫ్ ఉంటుంది. కానీ పాత బేరింగు నెమ్మదిగా ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి ఉంటుంది కాబట్టి దీంట్లో ఈ ఆయిల్ ప్లస్ గ్రీస్ అనేది డ్రై అవుతానే తిరిగి మళ్ళీ యథాప్రకారంగా డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీ యొక్క మంచి కోసం నేను తెలియజేస్తున్నాను ఏంటంటే ఫ్యాన్కి బేరింగ్స్ అమర్చడము అని అంటే మీరు 2 బేరింగ్స్ని అమర్చుకోవడం వలన ఆ ఫ్యాన్కి లైఫ్ వస్తుందన్న సంగతి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మనకేంటంటే మనకు గేజెస్తో కంపేర్ చేస్తే మొదటగా మనకు చూస్తే అవుటర్ రింగ్ సంబంధించింది కొద్దిగా గేజ్ ఉంటే మరి ఇన్నర్ సంబంధించిన
గేజ్ వచ్చి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ రెండింటిని కంపేర్ చేస్తే మధ్యలో ఉన్న బాల్ మాత్రము ఇంకా థిక్నెస్గా ఉంటుంది. మరి ఈ 3 పార్ట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి మరి మీకు ఇక్కడ ఈ అవుటర్ రింగ్ బాల్ కానీ ఇన్నర్ బాల్స్ కానీ స్ట్రాంగ్ అనేది మీరు డ్రాయింగ్ మెకానికల్ డ్రాయింగ్లో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ బొమ్మలో చూడండి, ఈ యొక్క అవుటర్ రింగ్లో ఈ యొక్క గ్రూ అంటే ఒక గాడిలాగా ఉన్న దీంట్లో ఈ బాల్ ప్రయాణం అవుతుంది యారో మార్క్ ద్వారా. దాన్ని అవుటర్ రింగ్ అన్నమాట. ఆ బాల్ అనేది దాంట్లో మూవ్ అవుతుంది. మరి అదేవిధంగా ఇన్నర్ రింగ్ అనే పార్ట్ పక్కన ఉంటుంది. ఆ ఇన్నర్ రింగ్లో బాల్ దాని మధ్యలో తిరుగుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క ఇన్నర్ రింగ్ కానీ అవుటర్ రింగ్ కానీ మధ్యలో ఈ యొక్క బాలు కింద పైన మధ్యలో అది రొటేషన్ అయ్యే సమయంలో ఏ మాత్రం కానీ మీకు వర్క్ చేసే సమయంలో అరుగుదల అనేది ఈ రెండింటి మధ్యలో ఎక్కువ జరుగుతుంది. ఎక్కువ ప్రెషర్ అయినప్పుడు పగిలిపోతుంది. మరి సైడ్ వచ్చినప్పుడు ఈ కేస్ షోల్డర్స్ అనేది మీకు రెండు అంటే ప్రతి బాల్కి ఈ యొక్క కేస్ కర్వ్స్ రెండు పక్కల క్లాంప్ లాగా ఉండి రెండు వైపులా అది రివిట్ చేయబడి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ కేజ్ షోల్డర్స్ని మనం ఒక పర్స్పెక్టివ్ సబ్జెక్టు ద్వారా నేను మీకు ఆ బొమ్మని గీసి మీకు చూపించడం జరిగింది అనమాట. కాబట్టి మనకు ఫ్యాన్లోకి వాటర్ వెళితే ఏ విధంగా ఉంటుంది అనేది మన కాన్సెప్ట్ చూస్తున్నాము. మరి ఈ ఫ్యాన్లో బాగా చూస్తే మీకు ఒక బేరింగ్ బాగా ఫ్రీగా మూవ్ అవుతుంది. ఒక బేరింగ్లో మాత్రం మీకు ఆ ప్రాబ్లమ్స్ ఉంది. కాబట్టి ఆ బేరింగ్స్ గురించి మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. మరి అది కాకుండా వైండింగ్లో కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ కూడా ఉంది. వైండింగ్లో అది కనెక్ట్ చూస్తే అది కూడా వైండింగ్ కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ కాలిపోయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క ఫ్యాన్ యొక్క రాడ్ ద్వారా వాటర్ లోపలికి ఎంటర్ అయినప్పుడు మనం ఏ విధంగా అనేది ఒక ప్రాక్టికల్ రూపంలో సైన్స్ ప్రాజెక్ట్ కింద పిల్లలకి పెద్దలకి అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంలో దీంట్లో ప్రధానంగా బేరింగ్స్ అనేది ముఖ్య పాత్ర అనేది మనకు ఎక్కువగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క బేరింగ్ అనే సబ్జెక్ట్ గురించి మీకు పూర్తిగా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మనకు ఫ్యాన్ యొక్క పై భాగము కింద భాగం రెండింటిని కూడా మనం బేరింగ్ సెట్ చేసి అమర్చిన తర్వాత మరి ఆ ఫ్యాన్ యొక్క మూమెంట్స్ ఫ్రీగా తిరుగుతుందా లేదా అని మనం గమనించి చూసి ఆ తర్వాత దాన్ని ఆ కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క సబ్జెక్ట్లో మీరు బేరింగ్ యొక్క ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఆ బేరింగ్ ఏ విధంగా మనం కనుక్కోవచ్చు. కాబట్టి మన దగ్గర బేరింగ్ అనేది ఖచ్చితంగా కొత్త బేరింగ్స్ ఏదైనా డ్యామేజ్ కానీ అయితే 2 బేరింగ్స్ దగ్గరుండి మీరు మెకానికల్ దగ్గర వేసుకోవడం వలన మీకు వచ్చే లాభం ఏంటంటే ఆ ఫ్యాన్కి ఇంకొంత లైఫ్ వస్తుందని ఈ సబ్జెక్టు మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అనమాట. కాబట్టి మనం యాక్చువల్గా 2 బేరింగ్స్ పోయినాయని చెప్పి మనకి చేత సెటిల్ తెప్పించుకుంటారు. కానీ అక్కడ అమర్చే సమయంలో ఒక బేరింగ్ మాత్రమే అమర్చి 2వ బేరింగ్స్ మాత్రం గ్రీసు ఆయిల్ అనేది అక్కడ అప్లై చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఈ ప్రాబ్లమ్స్ని మీరు అర్థం చేసుకొని మీకు ఈ ఛానల్ కానీ నచ్చితే మీరు లైక్స్ కానీ సబ్స్క్రైబ్ కానీ షేర్స్ కానీ చేసి మీరు ప్రతి ఒక్కరూ మిగతా వాళ్ళకు కూడా ఈ సబ్జెక్టు చూపించి దాన్ని ఉపయోగించుకొని అందరూ